మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. రజికా విశాఖ జిల్లా మధురవాడ మిథిలాపురి కాలనీలో ఎక్స్పైరీ స్టింగ్ బాటిళ్ల పంపిణీ తీవ్ర కలకలం రేపింది. ఇంకా 2-3 రోజుల్లో ఎక్స్పైరీ కాబోతున్న స్టింగ్ బాటిళ్లను కొంతమంది వ్యక్తులు స్థానికులకు విరివిరిగా పంపిణీ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా పెప్సీ కంపెనీ వారే పంపిస్తున్నారంటూ ఆ వ్యక్తులు ఉడాయించారని స్థానిక ఆయుర్వేద డాక్టర్ ఆదిత్య రంగనాథ్ తెలిపారు. అయితే స్ట్రింగ్ డ్రింకులో అధిక మోతాదులో కెఫిన్ ఉండటంతో ఇది చిన్నారుల్లోనూ పెద్దల్లోనూ గుండె సంబంధిత సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఆదిత్య రంగనాథ్ డిమాండ్ చేశారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా మధురవాడ మిథిలాపురి కాలనీలో ఎక్స్పైరీ స్ట్రింగ్ బాటిళ్ల పంపిణీ తీవ్ర కలకలం రేపింది. ఇంకా 2-3 రోజుల్లో ఎక్స్పైరీ కాబోతున్న స్ట్రింగ్ బాటిళ్లను కొంతమంది వ్యక్తులు స్థానికులకు విరివిరిగా పంపిణీ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా పెప్సీ కంపెనీ వారే పంపిస్తున్నారంటూ ఆ వ్యక్తులు ఉడాయించారని స్థానిక ఆయుర్వేద డాక్టర్ ఆదిత్య రంగనాథ్ తెలిపారు. అయితే స్ట్రింగ్ డ్రింకులో అధిక మోతాదులో కెఫిన్ ఉండటంతో ఇది చిన్నారుల్లోనూ పెద్దల్లోనూ గుండె సంబంధిత సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక వీటి వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఆదిత్య రంగనాథ్ డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, విరివిరిగా ప్రజలకు ఎక్స్పైరీ అయిన స్ట్రింగ్ బాటిల్ ను పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే ఆరోగ్య శాఖ అధికారులు, ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలు అయితే మాత్రం పోయే పరిస్థితికి దాపరించే విధంగా ఉంది అంటూ కూడా పలువురు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, నిన్న మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి మిథిలాపురి లేఅవుట్ లో అక్కడ కొంతమంది ఒక ఆటోను తీసుకొచ్చి ఆటోలో అయితే కనుక గడువు తీరిన, అంటే 1-2 రోజుల్లో గడువు తీరినటువంటి స్టింగ్ బాటిల్స్ సంబంధించి ఇది పెప్సీ బ్రాండ్ గా కూడా చెప్తున్న పరిస్థితి కూడా చెప్తుంది. వాళ్ళు పంపిణీ చేయమన్నారన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా చూసుకున్నట్టయితే కనుక ఇటువంటి గడువు తీరిన 15 రోజులలో గడువు తీరుతున్నటువంటి ఫుడ్ ప్రోడక్ట్ ఏదైనా కూడా ఎఫ్ఎంసీకి సంబంధించి కావచ్చు, ఎఫ్ఎస్ఎస్సి స్టాండర్డ్స్ దీని ప్రకారం ఖచ్చితంగా కూడా ఆ డ్రింక్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే దాన్ని తీసుకెళ్లి భూమిలో పూర్తిగా దాన్ని డెమాలిష్ చేసి భూమిలో కూడా కలిసే విధంగా చేయాలి తప్ప కానీ అది ఎవరు కూడా ఉపయోగించడానికి కూడా వీలు లేదు అన్నట్టు కూడా స్టాండర్డ్స్ కావచ్చు, లేదంటే నిబంధనలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు చూస్తున్నట్టయితే కనుక వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సాధారణమైన ప్రజానికి, మధ్యతరగతి బడుగు జీవులైనటువంటి వీళ్ళకి అయితే కనుక ఈ డ్రింక్స్ ఆశగా చూపించి వీళ్ళందరికీ కూడా డ్రింక్స్ ను పంపిణీ చేసిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో చూస్తున్నట్టయితే కనుక పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి ఆ డ్రింక్ బాటిల్స్ ను కేసులుగా కూడా తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా అటువంటి డ్రింక్స్ వాడకంలో చూసుకున్నట్టయితే ఈ స్టింగ్ సంబంధించి కూడా మనం చెప్తే గారు మనకు చెప్పిన దాని ప్రకారం కూడా చూసుకున్నట్టయితే కనుక ఈ స్టింగ్ బాటిల్స్ కెఫెన్ శాతం అయితే కనుక పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ కెఫెన్ కానీ ఎక్కువగా సేవించినట్టయితే కనుక మత్తు పానీయంగా కావచ్చు, లేదంటే కండరాలకు సంబంధించి సంకోచ వ్యాకోచాలు పెద్దగా ఉంటాయి కాబట్టి అటువంటి వాటిని వాడకూడదు అన్నది నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కావచ్చు, లేదంటే కనుక హృద్రోగ బాధతో బాధపడుతున్న వీళ్ళెవరు కూడా అటువంటి వాటిని సేవించడానికి వీల్లేదు. కానీ నిన్న ఈ డ్రింక్స్ చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు ఇక్కడ చిన్నపిల్లలకి, అదేవిధంగా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళైనటువంటి మహిళలకు కూడా ఈ పెద్ద ఎత్తున కూడా ఈ డ్రింక్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్తున్న మన దృశ్యాలు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే ఈ డ్రింక్స్ ను వాడడం ద్వారా అయితే కనుక పెద్ద ఎత్తున
ఇటు హృద్రోగ బారిన పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా పిల్లలు ఉపయోగించుకున్నట్టయితే కనుక వీళ్ళు డయేరియా కావచ్చు, లేదంటే కనుక మోషన్ సంబంధించి వామిటింగ్ సంబంధించి పెద్ద ఎత్తున అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2-3 రోజుల్లో దీని తాలూకా డేట్ అయిపోతున్న నేపథ్యంలో అవైతే ఖచ్చితంగా కూడా ప్రాణాంతకం కావచ్చు అంటూ కూడా డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటువంటి వాటిని నిరోధించడంలో ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, లేదంటే స్టాండర్డ్ సంబంధించి విజిలెన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విఫలమయ్యారంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటువంటి డ్రింక్స్ ను ఇలా పంపిణీ చేయడం పట్ల చూసుకున్నట్టయితే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క బ్రాండ్ ని మరింతగా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు చెప్పుకునేందుకు దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ డ్రింక్స్ ను బయట డెమాలిష్ చేయాల్సిన కావచ్చు, లేదంటే డెబ్రిస్ లో వేయాల్సినటువంటి డ్రింక్స్ ని తీసుకొచ్చి అలా పంచడం ద్వారా అయితే కనుక ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఆడుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇటువంటి చర్యలు చేపట్టిన వారిపై అయితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా డాక్టర్ రంగనాథన్ గారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరిపై ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఆటో తీసుకొచ్చారో ఆటో నెంబర్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళనైతే ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు కావచ్చు, ఇటు నిఘా వర్గాలందరూ కూడా వీళ్ళపై చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి డేటుకు దగ్గరలో ఉన్నది 1-2 రోజుల్లో కూడా డేట్ అయిపోతున్నటువంటి డ్రింక్స్ ను ఇలాగా పంపిణీ చేయడం పట్ల అయితే మాత్రం సర్వత్రా విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరిపై ఎందుకు నిఘా వర్గాలు చర్యలు తీసుకోవట్లేదు అన్నది అయితే మాత్రం ఒక అనుమానంగా ఉంది. ఎవరైతే ఈ డ్రింక్స్ పంపిణీ చేయమన్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. స్ట్రింగ్ బాటిల్ కెఫీన్ ఎక్కువయ్యి హార్ట్ అటాక్లు వచ్చి పోతారు. పెప్సీ కంపెనీ వాళ్ళు వచ్చి పంచమని అన్నారంట. పిల్లలు పెద్దలు అందరూ తీసుకెళ్తున్నారు, కేసులు తీసుకెళ్తున్నారు. ఎవడు బాధ్యత? స్ట్రింగ్ బాటిల్ కెఫీన్